నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పటేల్ నగర్ లో బైక్ దొంగల హల్చల్. వీధులలో తిరుగుతూ బైక్ దొంగతనానికి పాల్పడ్డ గుర్తు తెలియని 4 దొంగలు. ప్రజాహితం కోసమే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్న డీసీసీ అధ్యక్షులు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఇండ్ల లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేసిన నర్సారెడ్డి. రామయ్యంపేట నియోజకవర్గం తొలగించిన ఘనత పద్మా దేవేందర్ రెడ్డికే దక్కుతుందన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి. రామయ్యంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన చౌదరి సుప్రభాతరావు. ఆడిందే ఆట పాడిందే పాటగా మారిన కొల్చారం అధికారుల తీరు. ఉదయం 11 గంటలు దాటిన కార్యాలయానికి రాని మండల ప్రజా పరిషత్ సిబ్బంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పటేల్ నగర్ లో బైక్ దొంగలు హల్చల్ చేశారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో పటేల్ నగర్ లో వీధులలో తిరుగుతూ ఒక బైక్ దొంగలించడానికి పాల్పడ్డారు 4 గుర్తు తెలియని దొంగలు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పటేల్ నగర్ లో బైక్ దొంగలు హల్చల్ చేశారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో పటేల్ నగర్ లోని వీధుల్లో తిరుగుతూ ఒక బైక్ దొంగతనానికి పాల్పడ్డారు 4 గుర్తు తెలియని దుండగులు. వీధులలోని ఇంటి ముందు పార్కు చేసిన 4 బైక్లలోని పెట్రోల్ ని దొంగలించారు. బైక్ దొంగతనం, పెట్రోల్ దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. గత 3 నెలల్లో ఇప్పటికీ 4 బైకులు చోరీకి గురయ్యాయి. గలీలలో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఈ బైక్ దొంగలను త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేశారు ఈవో వెంకట్రావు. ఆలయ అధికారులు, భక్తులు శ్రీ స్వామివారి ఆలయంలో కలశ పూజ నిర్వహించారు ఆలయ పూజారులు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మదిన స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేశారు ఈవో వెంకట్రావు, ఐఏఎస్. ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. శ్రీ స్వామివారి ఆలయంలో కలశ పూజ నిర్వహించారు ఆలయ పూజారులు. ప్రజాహితం కోరుతూ అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రజాహితం కోరుతూ అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు డీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి అన్నారు.
శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని సంగుపల్లిలోని 6వ, 7వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గానికి 3000 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికీ అర్హులైన 2938 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందజేశామన్నారు. అవసరమైన పక్షంలో మరిన్ని ఇండ్లు మంజూరుకి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజాపాలనతో ప్రభుత్వ పథకాలను పేదలకు చింతకు చేరుస్తుండగా వారిలో ఆనందం చూస్తున్నట్లు తెలిపారు. అయితే గతంలో దివంగత ప్రధాని ఇంద్రమ్మ పేదలకు ఇండ్లను అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. అంతేకాకుండా పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 10 లక్షలకు పెంచి కార్పొరేట్ వైద్యం అందిస్తూ పేదల వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. అయితే గత ప్రభుత్వానికి భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 900 కోట్లను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తుండగా ఇచ్చిన హామీ మేరకు రైతులు పండించిన సన్నధాన్యానికి 500 బోనస్ జమ చేస్తున్నామన్నారు. గ్రామీణ పేదలకు ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 1,86,000 గృహాలను 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తుండగా 1,79,000 గృహాలకు 500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా సొంతింటి కల నెరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు రుణపడి ఉండాలని 6 నెలల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి పండగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్, నాయకులు గాడిపల్లి శ్రీనివాస్, నక్కా రేగొండ, రవీందర్ రెడ్డి, కొంపల్లి కరుణాకర్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీలో సంగుపల్లి గ్రామంలో మన ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడే 7వ వార్డులో పూజ చేసుకునేటివి. ఎందుకంటే మీరు అందరు కూడా గమనించాలి, ఇంతకు మొదలు 10 ఏళ్ల నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఇల్లు కట్టియలే. అప్పుడు కేసీఆర్ గారు గజ్వేల్ మున్సిపాలిటీకి 5,000 ఇల్లు ఇస్తా అన్నాడు, కానీ ఇప్పటికీ 5,000 ఇల్లు ఇచ్చిన దాఖలు లేవు. అందుకోసమే మీ ద్వారా ప్రజలందరికీ కోరేది ఏంటంటే, ఎవరికైతే మున్సిపాలిటీలు అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మాది. కానీ మీకు ఆ ప్లాట్ ఉండాలి. ప్లాట్ ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ఎంతమంది ముందటికి వస్తే అంతమంది కట్టించే విధంగా మన దగ్గర ఇల్లు ఉన్నాయి. అందుకోసమే పేద ప్రజలందరికీ కూడా ఒక ఇల్లు ఉంటే ఒక ధైర్యం ఉంటుంది, నాకు ఇల్లు ఉన్నది ఇంకేదానికైనా పోరాడతా అనే విధంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లతో పేరుతో ప్రతి ఒక్కరికి కూడా 5,5 లక్షల రూపాయలతో పాటు 8 లోడ్ల ఉష్కే కూడా పర్మిషన్ ఎంఆర్ఓ నుంచి ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇంత మంచి చేస్తున్న ఇటువంటి ప్రభుత్వాన్ని దీవించాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, రైతు భరోసా చేసినాము, రైతు రుణమాఫీ అనుకున్నంత చేసినాం, అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ విధంగా పేద ప్రజలకు చేయాల్సిన అన్నీ కూడా చేస్తున్నాం. ఇంకా కూడా కొన్ని చేయాల్సి ఉంది, తప్పక చేస్తాం. మీరు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని పెట్టుకొని ఆ జోడో యాత్రల బీదలకు ఇంకా రిజర్వేషన్స్ అందాల్సిన అవసరం ఉందని, ఆ రిజర్వేషన్స్ గురించి కులగన చేయాలని ఆదేశిస్తే మొట్టమొదటి తెలంగాణలో కులగన చేసిన ఘనత కూడా మా రేవంత్ అన్న సర్కార్కి వచ్చింది. రేపు రాబోయే కాలంలో కూడా రిజర్వేషన్స్ కూడా వాళ్ళ శాతం మీదకించి 50% దాటినా సరే అని రాహుల్ గాంధీ అన్నారు. ఆ విధంగా రిజర్వేషన్స్ కూడా ఎవరికైతే అవసరం ఉన్నాయో అందరికీ కూడా పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం. మరి ఇవన్నీ కూడా చేస్తున్నందుకు మీరు మాకు చేయాల్సింది, రేపు రాబోయే ఎలక్షన్స్లో మున్సిపల్ ఎలక్షన్స్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అక్కడ రాహుల్ గాంధీ గారికి కానీ రేవంత్ అన్న గారికి ఇంకా కూడా మనం బలం చేకూర్చినట్టు ఉంటుంది, మాకు కూడా బలం వస్తుంది. ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా గుర్తిస్తారు హైకమాండ్, మేము కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా కూడా ఇంతమంది కార్యకర్తలను పెట్టుకొని ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తారు అని మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ఎంపీ ఎలక్షన్స్కు ఏ విధంగా అయితే ఎక్కువ ఓట్లు వచ్చినాయో రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా ఎక్కువ మంది కౌన్సిలర్లు గెలిపిస్తే మేము ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసే బాధ్యత కూడా మా మీద ఉంటుంది. అందుకోసమే మీ అందరినీ కోరేది ఏంటంటే, రేపు మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తే మేము ఇంకా కూడా ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి ఆల్మోస్ట్ 2 ఏళ్ళు అవుతుంది. కుంభకర్ణుడు అన్న 6 నెలలు వండుకొని 6 నెలలు పనిచేస్తాడు. మరి మన ఎమ్మెల్యే గారు మరి ఎప్పుడు లేస్తారో ఎప్పుడు ప్రజలకు వస్తారో ఎవరికి తెలియదు. అందుకోసమే ఆ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ బీజేపీ మతతత్వం పార్టీలను కానీ దూరం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను. రేవంత్ రెడ్డి సర్కార్ అనేక సంక్షేమ పథకాలను గజ్వేల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గాన్ని కూడా చూడకుండా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది.
మా ప్రజలు ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఆచూకీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా నాయకుడు నరసన్న గారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం పనిచేస్తుంటే ఈరోజు పనికి మాలిన ప్రతిపక్షాలు ఏదంటే వాళ్ళ నాయకుడు రోడ్ మీదకి రాడు, ఆ ఎంపీ కనబడాడు, ఎమ్మెల్యే కనబడాడు, ప్రజలలో తిరుగుతున్నటువంటి నర్సారెడ్డి గారిని ఏదో అవాకులు చివాకులు పెళ్తూ తమ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యేను ఎంపీని పబ్లిక్లో తింపండి, గజ్వేల్ సమస్యలపై వాళ్ళతో పోరాటం చేయండి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, ఎంపీ బీజేపీ ఆయన వాళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. గజ్వేల్ ఎన్నో సమస్యలు నెలకొని ఉంటే ఈరోజు ఓడిపోయిన మా అన్న ఈరోజు అధికారులతో కానీ ప్రభుత్వ పెద్దలతో కొట్లాడి ఈరోజు సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతుంటే వీళ్ళు ప్రజలకు సేవ చేస్తుంటే తట్టుకోలేక ఓర్వలేకపోతున్నారు. ప్రజలకు వీళ్ళు సేవ చేసే ఆలోచన లేదు. ఎవరైనా చేస్తే కూడా వాళ్ళను కాల్పట్టి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గజ్వేల్ ప్రజలు గమనించి ఇలాంటి ప్రతిపక్ష నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా మనవి చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏలి కేసీఆర్ పరిపాలన చేసి ఫామ్ హౌస్లో వండుకున్న కేసీఆర్ ఏనాడు ప్రజలని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మా స్థానిక మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు ఇన్ఛార్జిగా ఉన్న మా నర్సన్న ప్రతి జనాలకు ప్రతి సమస్యలు ఏవైతే నువ్వు ఎమ్మెల్యే ఉండి పట్టించుకొని ఈరోజు మా డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జి ప్రజల సమస్యలు పట్టించుకొని అలా సాధక బాధలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏమి కావాలి ఏమి ఇవ్వాలని ప్రతి ప్రజలలో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తున్న మా నరసన్న గారిని ఓర్వలేని బీజేపీ టీఆర్ఎస్ దద్దమ్మలు ఇలా మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రజలకు వచ్చి ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. కేసీఆర్ 3 సార్లు గెలిచినావు, నువ్వు గజ్వేల్ ఎమ్మెల్యే కోలు పట్టించుకోవాలి చెప్పులు. ఈరోజు అదే మా నరసన్న ఈరోజు ప్రజలపై ప్రతి సమస్యలు తెలుసుకుంటూ అలా అధికారులకు సమస్యలు వివరిస్తూ అలా సాధక బాధలు తెలుసుకుంటూ ముందు పోతున్న మా నరసన్నపై మరొక్కసారి ఇటువంటి వాక్యాలు చేస్తే మంచి పద్ధతి కాదని. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా శనివారం నిజాంపేట కల్వకుంట్ల గ్రామాల్లోని సొసైటీల వద్ద సొసైటీ చైర్మన్లు అందే కొండలరెడ్డి, బాపురెడ్డిల ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించారు. అనంతరం వారు మొక్కలు నాటారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా శనివారం నిజాంపేట కల్వకుంట్ల గ్రామాల్లో సొసైటీల వద్ద సొసైటీ చైర్మన్లు అందే కొండలరెడ్డి, బాపురెడ్డిల ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సొసైటీల ద్వారానే మేలు జరుగుతుందన్నారు. బ్యాంకులలో లోన్ కావాలని తిరిగితే బ్యాంకు అధికారుల సహకారం అంతంత మాత్రంగానే ఉంటుందని, సొసైటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతే రాజు కావాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కల్వకుంట నిజాంపేట సొసైటీ డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్, కాసా రాజేశం, రేణుకా మైపాల్, బజాజ్ శ్రీనివాస్ గౌడ్, దుర్గయ్య, సుధాకర్ రెడ్డి, నారాగౌడ్, సీఈఓలు గోపాల్ రెడ్డి, శోభారాణి, కంప్యూటర్ ఆపరేటర్లు రమేష్, మైపాల్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సొసైటీని తయారు చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్ నేను ఈ కల్వకుంట గ్రామం తరఫున ఈ 4 గ్రామాల ప్రజల తరఫున నేను కోరుకుంటూ మరి ఈరోజు ఈ సందర్భంగా వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ అట్లే మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు కూడా నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్. ఈరోజు కల్వకుంట పిఎస్సిస్ సెంటర్లో మరి అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి దీనికి రైతులందరూ హాజరు కావడం జరిగింది. అదేవిధంగా సొసైటీకి సంబంధించిన డైరెక్టర్లు, వైస్ చైర్మన్ గారు రాజు గారు, డైరెక్టర్లు నారగౌడు, రేణుకమ్మ అందరూ కలిసి మరి ఊరి గ్రామ పెద్దల సమక్షంలో మరి ఈరోజు దినోత్సవం సందర్భంగా జెండా కార్యక్రమం జరగడం జరిగింది. మరి ఈరోజు ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మరి ఏ ఆపద రావద్దని చెప్పి మరి వాళ్ళను ఎల్లవెల్లలా కాపాడుకుంటూ రైతు ఒక్కనాడు సెలవు తీసుకుంటే దేశం మొత్తం అల్లకల్లోలం అయితే ఒక్కరోజు సెలవు తీసుకుంటే మరి అట్లాంటి రైతుకు మనము ఎంతో రుణపడి ఉన్నాం. ఈ దేశం రుణపడి ఉంది రైతు లేదే రాజ్యం లేదు. మరి ఆ రైతును మనము కడుపులో పెట్టుకొని దాచుకొని
వాళ్ళకి ఏ కష్టం రాకుండా మరి వాళ్ళకు మంచి జరగాలని చెప్పి మరి ఈ భారతదేశంలో ఉన్న రైతులందరికీ మేలు జరగాలి, ఏ కష్టం రావద్దు. మరి పాడి పంటలతోని మరి ఈరోజు వర్షాలు అకాల వర్షాలు మరి ఇంకా 1 మంత్ లేట్ అయింది, ఇప్పటికే సతమతమవుతున్నారు రైతులు, బాగా ఇబ్బందులు ఉన్నారు. మరి వాళ్ళకు ఆ దేవుడు మంచి వర్షాలు కురిపించి మరి పాడి పంటలతో వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మంచి ఐశ్వర్యంగా ఉండి ఏ ఇబ్బంది రాకుండా ఏ ఆపద రాకుండా కాపాడాలని చెప్పి మరి వాళ్ళకు భగవంతుని కోరుతూ మరి ఈరోజు మరి కల్లకుంట గ్రామంలో కూడా మరి రైతులు ఈ సొసైటీ తరఫున మరి ఎన్నో రకాలుగా సేవలు అందించాలి. కానీ సొసైటీలు కొద్దిగా గవర్నమెంట్ అనేది సొసైటీలను పట్టించుకొని కొద్దిగా దీన్ని మెరుగుపరిచి మరి ఈ సొసైటీ నుంచే రైతుకు మేలు జరగాలంటే సొసైటీ జరగాలి. ఈ బ్యాంకులు పోతే బ్యాంకులు ఏంటంటే చాలా కండిషన్స్ ఉంటాయి. బ్యాంకులకు పోయి ఒక రుణం తీసుకోవాలన్నా రైతుకు చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. మరి రైతులు బ్యాంకులకు పోయేంత టైం లేదు, వాళ్ళు పొద్దున్న లేస్తే కష్టపడే మనస్తత్వం గల వ్యక్తులు కాబట్టి రైతుకు సంబంధించిన సొసైటీలో మరి వాళ్ళకు మేలు జరిగేటట్టు మరి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళకు రైతు నేరుగా వచ్చి సొసైటీలో నాకు ఈ ఇబ్బంది. కొల్చారం మండలంలో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది. సమయానికి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటల వరకు కూడా సిబ్బంది విధులకు హాజరు కాలేదు. కొల్చారం మండలంలో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది. సమయానికి ఆఫీస్కు రారు, ప్రజలకు అందుబాటులో ఉండరు, వచ్చిన పని చేయరన్న విమర్శలు ఉన్నాయి. మెదక్ జిల్లా కొల్చారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటల వరకు కూడా సిబ్బంది విధులకు హాజరు కాలేదు. కార్యాలయంలో ఒక మహిళా అధికారి తప్ప సిబ్బంది ఎవరు విధులకు హాజరు కాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పని కోసం వచ్చిన ప్రజలకు అధికారులు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటల వరకే కార్యాలయానికి చేరుకోవాల్సిన అధికారులు 11 గంటలు కావస్తున్నా హాజరు కాకపోవడంపై మండిపడుతున్నారు ప్రజలు. విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మెదక్ జిల్లా కొల్చారం పాత రెవెన్యూ ఎండి ఆఫీస్ ఉండగా కూడా నాకు 1800 రూపాయల బిల్లు రావాలి. అదేది రోడ్ కోడ్ పెట్టిన అధికారం చెట్లకు లాకు అమౌంట్ ఇచ్చిన. మెదక్ నుంచి తెచ్చిన కట్టెలకు కూడా మన మేదది కట్టెలు బొంగులు ఉంటాయా, ఆ బొంగులకు కూడా కట్టెలిచ్చిన ఆ బిల్లు కూడా రాలేదు. సెక్రటరీ ఇస్తాంటాడు, సెక్రటరీ లేడు. ఆఫీస్ వస్తే సెక్రటరీ రాడు. మండల ఆఫీస్ మాసం కొలిసాన మండలి కూడా సెక్రటరీ వస్తలేడు. ఎంపీటీఓ కూడా సరిగా ఉండలేదు. టైం కూడా ఓట్లు ఉంటలేరు. ఇక్కడ టైం ఉంటున్నారని వాళ్ళు అందరు రాగానే చాయ్కి వెళ్తారు, టీ సెంటర్ కాడికి వెళ్తారు. టీ సెంటర్ కాడ 2 బిస్కెట్లు తినాలి చక్కగా, మళ్ళీ రావాలి. ఏదో ఆ పైసలు పడ్డాయా ఈ పైసలు పడ్డాయా కొనలు వేసుకుర్రా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకు నచ్చినట్టు ఆడుతున్నారు, ఇంట్లో ఆడుకున్నట్టు ఆడుకుంటారు. ఇంట్లో పిల్లలతో స్కూల్కి వెళ్ళడానికి ఆడుతారు, అట్లా ఆడుతారు. ఎంపీడీఓ కాదు ఇది, ఎంపీడీఓ ఆఫీసే కాదు ఇది, సొంతం ఇల్లు లెక్క ఆడుకుంటారు వాళ్ళు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మీద అవాకులు చవాకులు చేస్తే సహించేది లేదని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్లు అన్నారు. బీజేపీ నేత ఎంపీగా ఉండి గజ్వేల్ కు ఏమి చేశారో చెప్పాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మీద అవాకులు చవాకులు చేస్తే సహించేది లేదని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్లు అన్నారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మీద నిన్న గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఏ అర్హతతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంద్రమ ఇండ్ల నిర్మాణానికి కొబ్బరికాయలు కొడుతున్నారని అర్థం లేని మాటలు అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నేత ఎంపీగా ఉంటే గజ్వేల్ కు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అందుబాటులో ఉంటూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని విమర్శించే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని, మళ్లీ నర్సారెడ్డి మీద విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సర్కార్ అనేక సంక్షేమ పథకాలను గజ్వేల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఒక ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గాన్ని కూడా చూడకుండా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. మా ప్రజలు ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యే ఆచూకీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా నాయకుడు నరసన్న గారు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలతో మమకమైతూ ప్రజల కోసం పనిచేస్తుంటే ఈరోజు పనికి మాలిన ప్రతిపక్షాలు లేదంటే వాళ్ళ నాయకుడు రోడ్ మీదకి రాడు, ఆ ఎంపీ కనబడాడు, ఎమ్మెల్యే కనబడాడు. ప్రజలలో తిరుగుతున్నటువంటి నర్సారెడ్డి గారిని
ఏదో అవాకులు చివాకులు పెళ్ళుతూ తమ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. నిజంగా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే మీ ఎమ్మెల్యేను ఎంపీని పబ్లిక్లో తింపండి. గజ్వేల్ సమస్యలపై వాళ్ళతో పోరాటం చేయండి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, ఎంపీ బీజేపీ, ఆయన వాళ్ళు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు. గజ్వేల్ ఎన్నో సమస్యలు నెలకొని ఉంటే ఈరోజు ఓడిపోయిన మా అన్న ఈరోజు అధికారులతో కానీ ప్రభుత్వ పెద్దలతో కొట్లాడి ఈరోజు సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతుంటే వీళ్ళు ప్రజలకు సేవ చేస్తుంటే తట్టుకోలేక ఓర్వలేకపోతున్నారు. ప్రజలకు వీళ్ళు సేవ చేసే ఆలోచన లేదు. ఎవరైనా చేస్తే కూడా వాళ్ళను కాల్పట్టి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గజ్వేల్ ప్రజలు గమనించి ఇలాంటి ప్రతిపక్ష నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లతో హిటెక్కుతున్నాయి. రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరగా తాము సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా డే టు టైం కూడా కేటీఆర్ ఫిక్స్ చేసి తెలిపారు. తెలంగాణలో ఏ పంటను అడిగినా, ఏ పైరుని అడిగినా, ఏ రైతుని అడిగినా, ఆ రైతు పక్కనే ఉండే ఎద్దుని అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే. కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాడిని రేవంత్ రెడ్డి అనక తప్పదు. నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నిన్న ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి. మాకు తెలుసు 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేలే మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం, లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం, అక్కడైనా పెట్టు. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు, అక్కడికి వస్తావా, నీ ఇష్టం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్నీ నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరపున నీ సవాల్ను స్వీకరిస్తూ ఉన్నాం. ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరపున నేను స్వీకరిస్తా ఉన్నా. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తామని చెప్పేసి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు, తెలంగాణ ప్రజలు మీకు చుక్కలు చూపెడతారు. మీరు చెప్తున్నారు 100 సీట్లు గెలుస్తాం మేము ఎమ్మెల్యేలు, 15 సీట్లు మేము ఎంపీ గెలుస్తామని చెప్పేసి మీరు ఏదో వాగ్దానం చేస్తున్నారు. మన ఒక మల్లికార్జున ఖర్గే గారే గెలవలేకపోయారు. వారి ముందు మీరు వాగ్దానం చేస్తున్నారు. బహుశా మీరు నోరు స్లిప్ అయినట్టుంది. నోరు స్లిప్ అంటే సార్ ఖర్గే గారు వచ్చే రోజుల్లో 100 సీట్లు బీజేపీ గెలుస్తుంది, 15 సీట్లు ఎంపీ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి మీరు చెప్పబోయి మీ నోరు జారి మీ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుంది. ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు 100 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, 15 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడి నుంచి కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, అబద్ధాలు ఆడి ప్రజలను దగా చేసి రాజా అధికారంలో రావడం అనేది ఇది పెద్ద గొప్పతనం కాదు. మీరు ప్రజల్ని యూ ఆర్ చీటెడ్ ది పీపుల్, యూ ఆర్ మిస్లెడ్ ది పీపుల్. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తల బలంతో నిజంగా ఈ కార్యకర్తలే ఈరోజు నీకు వాళ్ళని చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం మీద మనం పోరాడదాం. ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి యొక్క పనుల మీద, ఈ అధర్మమైనటువంటి యొక్క ప్రభుత్వం ఇది, అవినీతి రహిత ప్రభుత్వం ఇది, ఈ ప్రభుత్వం ప్రజలను దగా చేసిన ప్రభుత్వం అది. కాబట్టి దీని మీద మనం పోరాడాలి. ఈ రోజు నుంచే మనం ఈ ప్రభుత్వం మీద ధర్మ యుద్ధం మొదలు పెడతాం. మనం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. మీకు నిజంగా 100 సీట్లు గెలిచే కెపాసిటీ ఉంటే
మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మీ సీటుని మీరు కోల్పోయారు. బీజేపీ గెలిచింది. మా ఆంజనేయ గారు ఇక్కడే ఉన్నారు, మా కొమరయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. నిజంగా అటువంటి ఒక పరిస్థితి ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మీకు వచ్చిన ఎన్ని సీట్లు? 2 సీట్లు మాత్రమే. మీరు 100 సీట్లు గెలుస్తారు, 15 సీట్లు గెలుస్తారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు కూడా మన బీఆర్ఎస్ పార్టీ అట్నే ఉంది. మా సారు కారు సర్కారు 10 అన్నారు మాట 16 అన్నారు. అటువంటిది ఆ పరిస్థితి మీకు పడుతుంది. ఒక్క సీటు కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు తెలంగాణ. ఈరోజు తెలంగాణలో ఏ ఒక వర్గం కూడా మిమ్మల్ని విశ్వసించట్లేదు. మీరు ఏ ఎగ్జామ్స్ పెట్టినా, గ్రూప్ 1 పెట్టినా, గ్రూప్ 2 పెట్టినా అన్ని గందరగోళాలే. విద్యార్థులకు ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఈరోజు మీరు రామాయంపేట నియోజకవర్గాన్ని తొలగించిన ఘనత మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే దక్కుతుందన్నారు టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు. రామాయంపేట మండల కేంద్రంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. రామాయంపేట నియోజకవర్గాన్ని తొలగించిన ఘనత మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి దక్కుతుందని, 12 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని, దేవాలయాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు వచ్చాయని కాగితాలు మాత్రమే చూపించారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు విమర్శించారు. రామాయంపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పై మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వారు ఖండించారు. గత 12 సంవత్సరాలుగా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ గా పాలించిన పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేట నియోజకవర్గాన్ని ఎత్తేసిన ఘనత ఆమెకు దక్కుతుందని, రామాయంపేట అభివృద్ధికి 1 రూపాయి కూడా నిధులు కేటాయించలేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్వగ్రామమైన కోనాపూర్ కు అభివృద్ధి నిధులు కేటాయించలేదని, రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 40 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాగితాలలో ప్రజలను మభ్యపెట్టడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కాగితాలు చూపించడమే కాకుండా పనులు చేస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి పరుస్తున్నామన్నారు. ఎన్నడూ లేని విధంగా మెదక్ నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను రామాయంపేటలో నిర్మించుకోవడం జరుగుతుందన్నారు. సర్పంచ్లకు బిల్లులు చెల్లించకపోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, రామాయంపేటలో అభివృద్ధి పేరిట సమాధిరాళ్లు వేశారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను గతంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పోలీస్ స్టేషన్ తో పాటు ఇతర భవనాలను ప్రారంభించి నిధులు మాత్రమే తెచ్చినట్లు గొప్పలు చెప్పుకోవడం తప్పదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ హయాంలోని అభివృద్ధి టెండర్లు వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల జోలికి వస్తే సహించేది లేదన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులపై ఎలాంటి విమర్శలు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం చేసినా తప్పనిసరిగా కేసులు నమోదు చేయించి జైలుకు పంపిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్వగ్రామానికి అభివృద్ధి కోసం నిధులు కేటాయించి అభివృద్ధి పరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు సుందర్ సింగ్, దేమయ్య యాదగిరి, కాంగ్రెస్ నాయకులు అల్లాడి వెంకటేష్, పిట్ల ప్రకాష్, పోచమ్మల గణేష్, రెడ్డమైన నరేష్, డాకి స్వామి, చింతల స్వామి, బొట్ల వెంకటి, బైరం కుమార్, పోచమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్నటి రోజున మన మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు కొన్ని తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. మా యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు మెదక్ శాసనసభ్యులపై కొబ్బరికాయలు కొడుతున్నట్టు తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. గిచ్చి కొట్టాడలు పెట్టుకున్నంటే ఆమె స్థాయికి తగదు, ఇదే అనుకుంటున్నట్టుంది ఆమె రాజకీయం అంటే. నిన్నటిదాకా నిద్రపోయి 2 సంవత్సరాల తర్వాత మేల్కొని తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గెలిచిన మరుక్షణమే, ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే అన్ని రకాల ఫండ్స్ను రద్దు చేయడం జరిగింది. అన్ని రకాల పనులను, నామినేటెడ్ పోస్టులను అన్నింటినీ రద్దు చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పనులు మాత్రమే ప్రారంభించడం జరిగిందని మీ నాయకులే, మీ కేటీఆర్, మీ కేసీఆర్, మీ హరీష్ రావే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టిర్రు పత్రికలలో. మా నామినేటెడ్ పోస్టులు రద్దు చేసిర్రు, మా పనులు రద్దు చేసిర్రు, మాకు బిల్స్ వస్తలేవు. అన్ని బిల్స్ మీ సర్పంచ్, మీ దౌర్భాగ్యం ఏంటంటే మీ సర్పంచ్లను అప్పుల ఊబిలో కూరుకోయేటట్టు చేసి వాళ్ళ ఆత్మహత్య కూడా మీరే కారణం. టీఆర్ఎస్ సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం మీరు. మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మేము ప్రతి వర్క్ను ప్లాన్డ్గా మెదక్ నియోజకవర్గంలో ప్రతి వర్క్ను ప్రారంభించడం జరుగుతుంది. మేము టీఆర్ఎస్ అని, కాంగ్రెస్ అని, బీజేపీ అని చూసుకుంటూ పోవడం లేదు. నియోజకవర్గంలోని 250 గ్రామాల అభివృద్ధికి, 2 మున్సిపాలిటీల అభివృద్ధికి
మన 3 దేవాలయాల అభివృద్ధికి కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి గారితో నేరుగా సంప్రదిస్తూ మా ఎమ్మెల్యే గారు ప్రతిక్షణం నిధులు తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా రామాయంపేటకు గతంలో మీరు శాంక్షన్, మీ దౌర్భాగ్యం ఏంటంటే మీరు పేపర్ల మీద శాంక్షన్ ఇచ్చుకుంటూ ఆ పేపర్లు చూపిస్తారు. మేమేం చేస్తున్నాము, మేము శాంక్షన్ ఇచ్చుకుంటూ పనులు వారంలో కూడా ప్రారంభిస్తున్నాం. కొబ్బరికాయ కొట్టిన వారంలో కూడా పనులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. మరి నువ్వని సమాధిరాలు పునాదిరాలు సమాధిరాలు అనుకుంటా నీ స్టోన్లు వేసుకొని ఒక్క పనైనా ప్రారంభించింది మీ చరిత్ర చూపిర్రి. ఈ నియోజకవర్గంలో మీ స్టోన్లు ఎన్ని ఉన్నాయి, మీ చరిత్ర ఏందో చూపియండి, అది చూపియండి. మేము పనులు ప్రారంభించి ప్రతి వార్డులో రామాయపేట మున్సిపాలిటీలో ప్రతి వార్డులో మేము బాధాప్తా ఎస్టిమేట్లు రీఎస్టిమేట్లు చేయించుకుంటూ టెండర్ పిలుచుకుంటూ మేము 10/6/25 నాడు టెండర్ పిలిచినాం. ఈ వర్క్లన్నీ ఏదైతే ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిండో 2 విడతలుగా అవన్నీ 10/6 నాడు చేసినాము. 17/6 నాడు క్లోజ్ అయింది, షెడ్యూల్ క్లోజింగ్. అంటే 15 నాడు ఆమె ఎమ్మెల్యే ఉన్నా అనుకుంటుందా? 2025 6 నెలల ఎమ్మెల్యే పద్మాదేవేంద్ర రెడ్డి గారు ఉన్నా అనుకుంటున్నారా? ఇంకా కళ్ళలో మన భ్రమలలో వివరిస్తున్నారు వాళ్ళు ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాల్సింది. మీరు మైనంపల్లి హనుమంతరావు లాస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మెదక్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మల్కాజ్గిరి వెళ్ళిపోయే ముందు ఇక్కడ రామాయంపేట పోలీస్ స్టేషన్ రామాయంపేట అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కిరణ్ కుమార్ ప్రభుత్వంలో చేసిన వీటిని మీరు ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఇలా మన ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఆనందోత్సవాలు ప్రారంభించారు. రామాయంపేట మండలం మరియు గ్రామాల్లో కంది పంట వేసే విధానాన్ని ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ పరిశీలించారు. జాతీయ ఆహార భద్రతా పథకం కింద కంది విత్తనాలను అందజేసి ఆ రైతులు క్షేత్రంలో వేసేటటువంటి విధానాన్ని స్వయంగా పరిశీలించామన్నారు. రామాయంపేట మండలం మరియు గ్రామంలో కంది పంట వేసే విధానాన్ని ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంట తర్వాత మళ్లీ వరి పంట వేయడం ద్వారా కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు, బ్యాక్టీరియా, ఎండు తెగులు మరియు ఉల్లికోడు వంటి తెగుళ్లు మరియు పురుగులు సోకి వరి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా వీటిని నివారించడానికి పురుగు మందుల్ని, తెగులు మందుల్ని ఎక్కువసార్లు పిచికారీ చేయడం వల్ల వాతావరణ కాలుష్యం, అదేవిధంగా నీటి కాలుష్యం, నేల కాలుష్యంతో పాటుగా పిచికారీ చేసే రైతుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలైనటువంటి పప్పుజాతి పంటల సాగును ప్రోత్సహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా జాతీయ ఆహార భద్రతా పథకం కింద కంది విత్తనాలను అందజేసి ఆ రైతుల క్షేత్రంలో వేసే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అదేవిధంగా విత్తన దశ నుంచి పంట కోత వరకు వివిధ దశల్లో రైతుల క్షేత్రాలను సందర్శిస్తూ కంది పంటల సాగులో చీడపీడల నివారణ పద్ధతులను గురించి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఆరుతడి పంటల సాగు వల్ల రైతులకు తక్కువ పంట కాలంలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని, మరియు పంట మార్పిడి వల్ల చీడపీడల ప్రభావం తక్కువగా ఉంటుందని, పంట మార్పిడి వల్ల నీళ్లలో పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు మరియు వానపాముల వృద్ధి చెంది పంటకు దిగుబడికి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్ తో పాటు రైతులు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట పరిధిలో గల రామాయంపేట గ్రామంలో ముఖ్యంగా మనకు జాతీయ ఆహార భద్రతా పథకం కింద ఇస్తున్నటువంటి ఈరోజు రైతు వేయడం జరిగింది. దాన్ని పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఆయిల్ ఫామ్ సాగు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సహించే విధంగా దానిపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఈ నేల ఉందని గుర్తించడం జరిగింది. సుమారు 7 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవకాశం దీనికి సంబంధించి ఇట్లా చాలా ముఖ్యంగా ఎందుకంటే ఈ క్షేత్రస్థాయిలో ఆర్థిక పంటలతో పాటుగా ఆయిల్ ఫామ్ సాగుకు వ్యవసాయ శాఖ ద్వారా విస్తృతంగా మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే వరి పంట తర్వాత వరి వేయడం ద్వారా చీడపీడలు ఎక్కువగా అవుతున్నాయి. అదేవిధంగా వాటికి పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటల వల్ల స్వల్పకాలంలోనే రైతులకు అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాతీయ ఆహార భద్రతా పథకం కింద ఈ పథకంలో భాగంగా రైతులకు విత్తనాలు ఇచ్చి వారికి విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోత వరకు సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాలన్నీ కూడా మా వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా మేము అవగాహన కల్పిస్తున్నాం. దాంతోపాటుగా స్వల్పకాలిక పంటలతో పాటుగా దీర్ఘకాలికంగా అంటే ఒకసారి పంట పెడితే దాదాపు 30 సంవత్సరాలు ఆదాయం వచ్చే విధంగా ఆయిల్ ఫామ్స్ ప్రోత్సహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ క్షేత్రానికి సుమారు 7 ఎకరాల్లో ఆయిల్ ఫామ్స్ దీనికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి ఫర్దర్గా ఈ రైతుకు ఆయిల్ ఫామ్ సాగు అయ్యే విధంగా హార్టికల్చర్ అధికారులకు ఈ విషయాల్ని విన్నవించడం జరుగుతుంది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మేడ్చల్ జిల్లా గట్కేసర్ పటేల్ నగర్ లో బైక్ దొంగల హల్చల్. వీధులలో తిరుగుతూ బైక్ దొంగతనానికి పాల్పడ్డ గుర్తు తెలియని 4 దొంగలు. ప్రజాహితం కోసమే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్న డీసీసీ అధ్యక్షులు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఇండ్ల లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేసిన నర్సారెడ్డి. రామయ్యంపేట నియోజకవర్గం తొలగించిన ఘనత పద్మా దేవేందర్ రెడ్డికే దక్కుతుందన్న టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి. రామయ్యంపేట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన చౌదరి సుప్రభాతరావు. ఆడిందే ఆట పాడిందే పాటగా మారిన కొల్చారం అధికారుల తీరు. ఉదయం 11 గంటలు దాటిన కార్యాలయానికి రాని మండల ప్రజా పరిషత్ సిబ్బంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.